ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల కొండపైన దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, వాటి యొక్క పూర్తి పరిస్థితిని గురించి, అలాగే ఈ డిసెంబర్ నెలలో సర్వదర్శనం టికెట్ల యొక్క వివరాలను తెలియజేయమని భక్తులు అడుగుతున్నారండి. అంటే ఏ టైంకి ఇస్తారు, సర్వదర్శనం టికెట్స్ ఇచ్చే టైమింగ్స్ ఏమన్నా ఒకవేళ మారాయా, ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి సర్వదర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,607 మంది భక్తులైతే దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,841 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అయితే 3,61,00,000 రూపాయలు. ఈ రోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి పంపిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు ఉంటాయి కదా, ఆ సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి ఈరోజు దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. రోజులాగే ఈరోజు కూడా ఉంది. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా ఉందండి. అంటే అన్ని రకాలైన దర్శనం టికెట్లతో తిరుమల వచ్చే వారికి భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా ఉంది. మరీ ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు, సాధారణ స్థాయిలోనే కొనసాగుతోంది. ఫ్రీ దర్శనానికి ఈరోజు కొత్తగా క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు, అంటే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనం అండి, క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇంకా కూడా తిరుపతిలో మరియు తిరుమలలో వర్షాలు అనేవి పడుతున్నాయండి. చలి, పొగమంచు అనేది ఎక్కువగా ఉంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి రావలసిందిగా మనవి. ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో కూడా యథావిధిగా రోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ప్రతిరోజు తెల్లవారుజామున అంటే మిడ్ నైట్, అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ టికెట్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ అనేది తిరుపతిలోని అలిపిరి బస్టాండ్లో ఉంది. శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉందండి. ఇక విష్ణు నివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతిలోని మెయిన్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది. మీరు ముందు రోజు రాత్రి నుంచి ఈ కాంప్లెక్స్లలో క్యూ లైన్లలో వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. ముందు రోజు రాత్రి నుంచే భక్తులందరూ కూడా అక్కడ క్యూలో వేచి ఉంటారు. ఎందుకంటే తెల్లవారుజామున 1 గంట నుంచి టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే మీకు 2-3 గంటల్లోపే టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయండి. అంటే పొద్దున కల్లా దాదాపుగా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. కాబట్టి ముందు రోజు రాత్రి నుంచి మీరు క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు నడక మార్గంలో నడిచి అయినా కొండకు వెళ్ళొచ్చు, లేదా బస్సులో మీ ఓన్ వెహికల్స్లో అయినా కొండకు వెళ్ళొచ్చండి. చాలా మంది కేవలం నడిచే వెళ్ళాలా లేదా కేవలం బస్సులోనే వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఈ టికెట్లు తీసుకున్న భక్తులు ఎలాగైనా కూడా మీరు తిరుమల కొండకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దర్శనం టికెట్తో పాటు క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్ళిన భక్తులకు ఒకరికి ఒక ఫ్రీ లడ్డు ఇస్తారు. ఎక్స్ట్రా కావాలి అంటే మీరు డబ్బులు పే చేసి అదే లడ్డు కౌంటర్లోనే తీసుకోవచ్చండి. ఎక్స్ట్రాగా ఒక లడ్డు అనేది 50 రూపాయలు, పెద్దది కళ్యాణం లడ్డు అయితే 200 రూపాయలు ఉంటుంది. లిమిట్ లేదండి, ఎన్ని లడ్డూస్ అయినా మీకు కేటాయిస్తారు.
ఇవండి ఈ డిసెంబర్ నెలలో సర్వదర్శనం మరియు సర్వదర్శనం టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను మరియు వాటి యొక్క సమాధానాలను గురించి అయితే తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయన్నమాట. ఒక భక్తుడు, మేడం మా పాపకి చెవులు కుట్టించాలి తిరుమలలో, సో ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్ డీటెయిల్స్ చెప్తారా, మరియు ఏమేం ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి డీటెయిల్స్ చెప్తారా అని అడిగారు. ఇక్కడ మీకు ఒక పోస్టర్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఉపనయనానికి, వివాహానికి, అలాగే చెవిపోగులు కుట్టడానికి సంబంధించిన కాస్ట్ మరియు డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ ఈ పోస్టర్లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు తగిన డీటెయిల్స్ అన్ని అడిగి కనుక్కోండి. వాళ్ళన్నీ డీటెయిల్గా చెప్తారు. ఇది టీటీడీ వారిదే అనమాట. అలాగే ఇంకొకరు, అక్క వైకుంఠ ఏకాదశి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, టికెట్స్ ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ ఇస్తారు అక్క చెప్పండి అని అడిగారు. ఇంకా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల విడుదల గురించి టీటీడీ వారి నుంచి ఎటువంటి సమాచారం కూడా రాలేదండి. త్వరలోనే విడుదల చేస్తాము అని చెప్పారు. దాదాపుగా ఈ డిసెంబర్ నెల మధ్యలో కానీ డిసెంబర్ నెలాఖరులో కానీ ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఆఫ్లైన్లో కూడా తిరుపతిలో ఇస్తామని చెప్పారు, కానీ ఇంకా ఏ చోట్ల ఇస్తామనేది టీటీడీ వారి నుంచి సమాచారం రాలేదు. ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల గురించి టీటీడీ వారి నుంచి ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా నేను అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తానండి. కనుక భక్తులందరూ కూడా ఓపికగా ఎదురు చూడాల్సి ఉంది. అలాగే ఇంకొకరు, అక్కడ డిసెంబర్ 8వ తేదీ ఆదివారానికి మాకు 300 రూపాయల టికెట్ కావాలి, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. అవి కూడా 2025 ఫిబ్రవరి నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు డిసెంబర్ నెలలో దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుపతిలో వచ్చే సర్వదర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనం కూడా అందుబాటులో ఉంది. 300 రూపాయల దర్శనం టికెట్లు అయితే ఫిబ్రవరి నెల వరకు ఫుల్ అయిపోయాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.